బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ పింక్ బాల్ టెస్టు మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది. అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనున్న ఈ పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో గెలిపే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పృథ్వీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో చేరడానికి తోడు యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో టీమిండియా బలం మరింత పెరిగింది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మాత్రం తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాజయంతో ఒత్తిడిలో ఉంది. దీంతో రెండో టెస్టులో ఎలాగైనా పుంజుకోవాలని కంగారులు భావిస్తున్నారు. అయితే అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ అనగానే మనకు ఒక చేదు అనుభవం గుర్తొస్తుంది. 2021 పర్యటనలో ఇదే వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయింది. ఓవరాల్గా ఇప్పటివరకు 4 పింక్ బాల్ టెస్టు మ్యాచ్లు ఆడిన భారత జట్టు ఒకటి మాత్రమే ఓడిపోయింది. అది ఈ మ్యాచే కావడం గమనార్హం. ఆ తర్వాత టీమిండియా పుంజుకొని సిరీస్ గెలిచినప్పటికీ 36 పరుగులకు ఆలౌట్ కావడం అనేది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. దీంతో ఈసారి దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అయితే 2018 టూర్లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో టీమిండియా గెలిచిందనే సంగతి మనం మర్చిపోకూడదు. అలాగే ఈ మైదానంలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డులున్నాయి. ఓవరాల్గా అడిలైడ్ వేదికగా ఇప్పటివరకు 12 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత జట్టు 2 గెలిచింది, 2 డ్రా చేసుకుంది, 8 ఓడిపోయింది. ఇక ఆస్ట్రేలియా సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళు ఇప్పటివరకు 12 పింక్ బాల్ టెస్టు మ్యాచ్లు ఆడి ఏకంగా 11 గెలిచారు, 1 మాత్రమే ఓడిపోయారు. ఇదే ఏడాది బ్రిస్బేన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన పింక్ బాల్ టెస్టులో వాళ్ళు ఓడిపోయారు. మొత్తంగా చూసుకుంటే పింక్ బాల్ టెస్ట్ క్రికెట్లో భారత్ కన్నా ఆస్ట్రేలియాకే మెరుగైన రికార్డు ఉంది. అయితే 6 నుంచి ఫ్లడ్ లైట్ల వెలుగులో డే అండ్ నైట్గా జరుగున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్ కోసం అడిలైడ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుంది, అలాగే ఈ మ్యాచ్కు రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ప్రధానంగా భారత జట్టులో రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ను ఎక్కడ ఆడిస్తారు, కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్లో ఆడతాడా లేదా మిడిల్ ఆర్డర్లో ఆడతాడా అనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే అడిలైడ్ పిచ్ సాధారణంగా పేసర్లకు అనుకూలిస్తుంది. పేసర్లకు మంచి బౌన్స్ లభిస్తుంది. అలాగే ఇక్కడ బంతి వేగంగా పయనిస్తుంది. ముఖ్యంగా మొదటి 2 రోజులు, చివరి రోజు పేసర్లకు పిచ్ బాగా సపోర్ట్ చేస్తుంటుంది. అయితే 3, 4 రోజులు మాత్రం స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బ్యాటర్లు రాణించాలంటే టైం తీసుకొని క్రీజ్లో సెటిల్ అవ్వాలి. క్రీజ్లో సెటిల్ అయితే పరుగులు చేయడం పెద్దగా కష్టం కాదు. ముఖ్యంగా మొదటి 2 రోజులు భారీగా పరుగులు వచ్చే అవకాశం ఉంది. అవుట్ఫీల్డ్ వేగంగా ఉండడంతో పాటు మంచి షాట్లు ఆడేందుకు సహకరిస్తుంది. దీంతో ఫ్లడ్ లైట్ల వెలుతురులో మొదటి 2 రోజులు బ్యాటర్లు రాణించే అవకాశాలే ఎక్కువ. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. అలాగే ఇక్కడ పింక్ బాల్ మొదట బ్యాటర్లకు సహకరించినప్పటికీ ఆ తర్వాత బౌలర్లు సత్తా చాటుతారు. ఇక వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్ జరిగే 5 రోజులు వర్షం పడే అవకాశాలు లేవు. మ్యాచ్ అంతటా ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్గా ఉండనుంది. దీంతో మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే తుది జట్టులో 2 మార్పులు అయితే ఖాయమనే చెప్పుకోవాలి. గత మ్యాచ్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో ఆడనున్నారు. దీంతో దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ను తప్పించనున్నారు. అయితే ఉన్న డౌటల్లా ఇప్పుడు రోహిత్ శర్మ ఓపెనింగ్లో ఆడతాడా లేదా మిడిల్ ఆర్డర్లో ఆడతాడా? గత మ్యాచ్లో రోహిత్ స్థానంలో ఓపెనింగ్ చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్లో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి ఏకంగా 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఓపెనింగ్లో భారత్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. దీంతో సెకండ్ టెస్ట్కు కూడా రాహుల్ను ఓపెనర్గానే ఆడించి రోహిత్ను మిడిల్ ఆర్డర్లో ఆడించాలని పలువురు అంటున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చుతూ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ప్లేయింగ్ 11తో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ మిడిల్ ఆర్డర్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు, కానీ 3 పరుగులే చేశాడు. దీంతో రెండో టెస్టులోనూ ఇలాగే జరిగే అవకాశం ఉందని, రోహిత్ 4వ నెంబర్లో కాకపోయినా 6వ నెంబర్లో బ్యాటింగ్ చేస్తాడని పలువురు చెబుతున్నారు. కానీ నా అంచనా ప్రకారం ఇది జరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే గత ఒక మ్యాచ్లో రాహుల్, జైస్వాల్ మంచి భాగస్వామ్యం ఇచ్చారు. కానీ అంతకుముందు మంచి ఓపెనింగ్ జోడిగా రోహిత్, జైస్వాల్కు పేరుంది. అలాగే రోహిత్ ఓపెనింగ్లో మినహా మిడిల్ ఆర్డర్లో అంతగా రాణించలేదు. ఇంకా చెప్పాలంటే మిడిల్ ఆర్డర్లో ఉన్నప్పుడు జట్టులో రోహిత్ స్థానానికి గ్యారంటీనే లేదు. ఎప్పుడైతే ఓపెనింగ్లో వచ్చాడో అప్పుడే జట్టులో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. ఇక రాహుల్ విషయానికి వస్తే జట్టులో ఏ స్థానంలో అయినా రాణించగలనని చాలాసార్లు నిరూపించుకున్నాడు. దీంతో రిస్క్ లేకుండా రోహిత్ను ఓపెనర్గా పంపి రాహుల్ను మిడిల్ ఆర్డర్లో పంపొచ్చు. అయితే రోహిత్ ఏ స్థానంలో ఆడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇక ఈ రెండు తప్ప జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు. ఒకసారి టీమిండియా ప్లేయింగ్ 11ను చూస్తే ఓపెనర్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, వన్ డౌన్లో శుభ్మన్ గిల్, 4వ స్థానంలో విరాట్ కోహ్లీ, 5లో వికెట్ కీపర్ రిషబ్ పంత్,
6లో కేఎల్ రాహుల్ ఆడొచ్చు. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ కొనసాగనున్నారు. స్పిన్నర్గా సుందర్ని కొనసాగించడానికి మేనేజ్మెంట్ ఆసక్తి కనబరుస్తుంది. వీరిద్దరూ 7-8 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా కొనసాగనున్నారు. ఇక ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆ జట్టు తుది జట్టులో ఒక మార్పు అయితే ఖాయమని చెప్పుకోవాలి. గాయపడ్డ సీనియర్ పేసర్ హ్యాజిల్వుడ్ ఆడ్లైడ్ టెస్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో మరో పేసర్ స్కాట్ బోలన్ జట్టులోకి రావడం లాంఛనమే. ఈ ఒక్క మార్పు మినహా ఆసీస్ జట్టులో ఇతర మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీని కొనసాగనున్నారు. వన్డౌన్లో మార్నస్ లబుషేన్, 4వ స్థానంలో స్టీవెన్ స్మిత్, 5వ స్థానంలో ట్రావిస్ హెడ్, 6లో పేస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, 7లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేయనున్నారు. పేసర్గా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ ఆడనున్నారు. స్పిన్నర్గా నాథన్ లయన్ కొనసాగనున్నాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయించాలి. అలాగే ఆన్లైన్ టెస్ట్లో రోహిత్ శర్మ ఏ స్థానంలో ఆడితే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. చివరగా ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.